శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలు చాలా ప్రియమైనవి. ఈ తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్టయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సత్వరం లభిస్తుంది. మరి ఈ తులసి దళాలని మొక్క నుంచి కోసేటప్పుడు కొన్ని నియమాలున్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. హైందవ సంస్కృతిలో తులసి మొక్కకు ఉన్నటువంటి ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్క తులసి మొక్క అయినా ఉండాలనేది ఆర్షధర్మ సంప్రదాయం. దేవుని పూజకు తులసి ఎంతో ప్రశస్తమైనది. పూజార్చన నిమిత్తం వాడేటువంటి తులసి దళాలని కోసే విషయంలో కొన్ని నియమాల్ని తప్పక పాటించాలి. స్నానమాచరించాకే తులసి దళాలని కుడి చేత్తో కోయాలి. ప్రాతకాలంలో అనగా సూర్యుడు బాలభాస్కరునిగా ఉన్నటువంటి తరుణంలో తులసిని కోయాలి. తులసి దళాల్ని గోళ్లతో తుంచరాదు. తులసి సన్నిధానంలో విష్ణువు ఏకాంతంగా ఉంటాడంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కని తాకరాదు. తులసి మొక్కకు నిత్యం నీళ్లు పోసి పోషించేవారే తులసి దళాల్ని కోయటానికి నైతికంగా అర్హులు. తులసిని కోసే సందర్భంలో తులసి అమృత సంభూతే సదాత్వం కేశవ ప్రియే అంటూ తులసి స్తోత్రాన్ని పఠించాలి. గోవిందునికి హృదయానందం కలిగించేందుకు తులసి దళాల్ని కోస్తున్నాను, నన్ను క్షమించు తులసి మాత అంటూ తులసికి వందనాలు చేసి దళాల్ని కోయాలి. ఇలా చేయటం వల్ల చక్కటి పుణ్యం ఏర్పడుతుంది, అదృష్టం పడుతుంది.